బ్రాహ్మణుడు మరియు నల్లమేక కథలు. ఒక గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు ఒక మేకను పెంచుకోవడం కోసం సంతలో ఒక నల్లమేకను తీసుకొని భుజాలపై పెట్టుకొని తన ఊరికి బయలుదేరుతాడు. దారిలో నలుగురు దొంగలు అతన్ని అనుసరిస్తారు. ఎలాగైనా ఈ మేకను తాము కాజేయాలని పథకం వేసుకున్నారు. తోలుతో ఒక దొంగ బ్రాహ్మణుడి వేషంలో ఎదురయ్యాడు. అయ్యా, తమరు బ్రాహ్మోత్తములా ఉన్నారు, నల్ల కుక్కను భుజాలపై పెట్టుకుని వెళ్తున్నారేమిటి అని ప్రశ్నించాడు. ఓ అమాయకుడా, నా భుజాలపై ఉంది నల్లమేక, నల్ల కుక్క కాదు. మేకను పట్టుకుని కుక్క అంటావేమిటి? పని చూసుకో అని బ్రాహ్మణుడు అతడితో అని ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక రెండవ దొంగ ఎదురై, బ్రాహ్మణోత్తమ, మీ భుజాలపై నల్ల కుక్కను మోసుకుని వెళ్తున్నారేమిటి అన్నాడు. నీకు పిచ్చికని పట్టిందా? నల్లమేకను పట్టుకుని నల్ల కుక్క అంటున్నావు అని తిట్టి ముందుకు సాగాడు. వీళ్ళంతా కావాలని అలా అంటున్నారని బ్రాహ్మణుడు భావించాడు. ఇంకొంత దూరం పోయాక మూడవ దొంగ ఎదురై అదే విధంగా అన్నాడు. మరికొంత దూరం పోయాక నాలుగవ దొంగ ఎదురై, నల్ల కుక్కను తీసుకుని వెళ్తున్నారేమిటి? కుక్క అంటే శని, భుజాలపై శనిని మోసుకొని వెళ్తున్నారా? దాన్ని విడిచిపెట్టారని అంటాడు. ఇంతమంది అలా చెప్పేపాటికి బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు అదే విధంగా అన్నారు. కాబట్టి వారు చెప్పిందే నిజమని బ్రాహ్మణుడు భావించి అది నల్లమేక కాదు, నల్ల కుక్క అని భావించాడు. వెంటనే ఆ నల్లమేకను వదిలేశాడు. నీతి: కొన్ని సందర్భాలలో నలుగురు చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు. వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని మన నిర్ణయాలు తీసుకోకూడదు. అందులోని నిజానిజాలు అవగాహనతో తెలుసుకున్న పిదపే మనం ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి.